అది భోజ మహారాజు సభ. కాళిదాసు రచించిన శాకుంతలం గొప్పదా, భవభూతి రచించిన ఉత్తరరామచరితం గొప్పదా అని చర్చ. సభలోని కవి పండిత శ్రేష్ఠుడు కళకు భోజ మహారాజు కానీ ఎటూ తేల్చలేకపోతారు. రెండు నాటకములలోనూ కరుణ రసము గొప్పగా ఆవిష్కరించబడినది. దేనికదే సాటి అన్నట్లుగా ఉన్నవి. చివరకు ఆ నిర్ణయము దేవి మాత్రమే చేర్చగలదని భావిస్తారు. వారి ఇరువురి కావ్యాలను ఒక బంగారు త్రాసులో నుంచి గుడిలో అమ్మవారి ఎదుట ఉంచుతారు. కాళిదాసు కాళికాదేవి భక్తుడు, భవభూతి కూడా అమ్మవారి భక్తుడే. ఇరువురు సరస్వతీదేవి అపార కరుణా కటాక్షమునకు పాత్రులైన వారే. కానీ చిత్రముగా కాళిదాసు రచన నుంచిన పళ్ళరము ఒక వెంట్రుక వాసి మొగ్గు చూపుతుంది. అంటే కాళిదాసు నాటకమే గొప్పదని కదా. కానీ ఇంతలో ఒక పరమాద్భుతము జరుగుతుంది. అమ్మవారి చెవిలోనున్న కలువ పువ్వు నుండి ఒక మకరంద బిందువు భవభూతి పళ్ళెరములో పడి రెండు పళ్ళెరములు సమానమవుతాయి. అమ్మవారి కృప భవభూతి పట్ల ఉండుటకు కారణం. ఉత్తరరామచరిత నాటకములో సీత అడవుల పాలై వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయమును పొంది పడరాని కష్టమును పడుతుంది. కవలలో కుశలవులకు జన్మనిచ్చి వారు రాకుమారులుగా కాక మునికుమారులుగా పెరుగుటను చూచి మిక్కిలి బాధపడుతుంది. అంతఃపురంలో ఎండ కన్నెరుకక భోగభాగ్యములను అనుభవించిన ఆమె ఆశ్రమంలో ఇతర మునికాంతుల వలనే విధులను నిర్వహిస్తుంటుంది. అశ్వమేధ యాగాశ్వమును కుశలవుడు బంధించగా అశ్వమును విడిపించుటకై స్వయముగా శ్రీరామచంద్రుడే రావలసి వస్తుంది. వాల్మీకి ఆశ్రమముననున్న సీతా మహాసాధ్విని శ్రీరాముడు చూస్తాడు. కుశలవుడు తన కుమారులేనని తెలుసుకుంటాడు. యాగము పరిసమాప్తి కావలసి ఉన్నందున శ్రీరాముడు సీతను కుశలవులతో పాటు అయోధ్యకు రమ్మని ఆమెను అభ్యర్థిస్తాడు. వాల్మీకి మహర్షి కూడా సీతాదేవిని తన కుమారులతో అయోధ్యకు పోవుట సముచితమేనని అంటాడు. సీత సమ్మతించి కొడుకులతో కలిసి మహర్షి తోడు రాగా అయోధ్యకు వస్తుంది. కానీ సభలో సీతాదేవి తన పాతివ్రత్యమును నిరూపించుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. అంతటా ఆమె భరింపరాని దుఃఖోద్వేగముతో తన తల్లి అయిన భూమాతను ప్రార్థించి సభికులందరూ నిశ్చేష్టుడై చూస్తుండగా భూగర్భములోనికి పోయి తన జీవితమునకు ముగింపు పలుకుతుంది. సీతాదేవి కూడా అమ్మవారే కదా. కనుక ఆ దేవి తాను సీతగా అడవిలోనూ వాల్మీకి ఆశ్రమములోనూ అనుభవించిన అత్యంత వేదనాభరితమైన జీవితమును కరుణారసభరితముగా ఆర్ద్రతతో వర్ణించిన భవభూతి పట్ల అతని కావ్యం పట్ల ప్రేమాభిమానములుండుట సహజమే కదా. అందుకే ఆ దేవి తాను ధరించిన కల్హారము కలువ పువ్వులో నుండి ఒకే ఒక్క తేనె బిందువును భవభూతి కావ్యమున్న పళ్ళెరములో జారవిడిచి కాళిదాసు కావ్యంతో సరితూగునట్లు చేసినది. ఆ మహాదేవి తన భక్తుల పట్ల కరుణామయి అయిన మాతృమూర్తియే కదా. ఈ వృత్తాంతాన్ని భోజ ప్రబంధం అనే కావ్యంలో బల్లాలసేనుడు వివరిస్తూ సరస్వతీదేవిని ప్రార్థించిన ఈ శ్లోకం చూడండి. అహో మే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ భనితి తులాయాం అరోప్య ప్రతిఫలతి తస్యాం లఖిమణి గిరాం దేవి సద్యశ్రుతి కలిత కల్హార కళికా మధురీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి. శ్లోక సారాంశం క్లుప్తముగా ఆహా, భవభూతి కావ్యం యొక్క ప్రతిభను గురించి ఏమని చెప్పవచ్చును. భవభూతి రచనను తులదూచినప్పుడు, అంటే కాళిదాసు కావ్యముతో తులదూచినప్పుడు అది కొంచెము లఘువు తక్కువగా నుండుటను గమనించి ఆ దేవి తన శృతి చెవిలోనున్న కలువ పువ్వు నుండి సద్యు అప్పుడే తయారైన ఒక మాధుర్యం తేనె బిందువు కళిక ధూళిని భవభూతి కావ్య పళ్ళెరములో పడవేసినదై ఆ భగవతి తూకమును సరిచేసినది పరిపూర్తి అయి. సరస్వతీదేవి తనపై అపారమైన దయను చూపి
తన చెవిలోని కలువ పువ్వు నందలి ఒక మకరంద బిందువును తన కావ్యము గల పళ్ళెరంలో జార విడిచినందుననే తన కావ్యం కాళిదాసు కావ్యంతో సరితూగినది. కానిచో నిస్సందేహంగా కాళిదాసు కావ్యమే గొప్పదని గ్రహించిన వాడై భవభూతి కవికుల గురువుగా ప్రసిద్ధుడైన కాళిదాసునకు పాదాభివందనం చేస్తాడు. కాళిదాసు కూడా సరస్వతీదేవి కృపకు అత్యంత ప్రీతిపాత్రుడైన భవభూతిని సాదరంగా లేవనెత్తిన వాడై ఆలింగనం చేసుకొని అభినందిస్తాడు.